ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకను ముందుగానే ప్రకటించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల మార్చి 13న శుక్రవారం అర్హులైన రైతులందరికీ బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎవరెవరికి ఎంత జమ అవుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఈ పథకంలో భాగంగా ప్రతి రైతు ఖాతాలో మొత్తం 6,000 జమ కానున్నాయి. దీని వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతి రైతుకు 2,000 రూపాయలు అందుతాయి. ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంలోని గువాహటి నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు. అన్నదాత సుఖీభవ 3వ విడత రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 4,000 రూపాయలను జమ చేయనుంది. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిధులను విడుదల చేస్తారు. లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 46.80 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఈ విడత కోసం ప్రభుత్వం దాదాపు 2,808 కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి ప్రతి రైతుకు 20,000 రూపాయలు, రాష్ట్రం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపి 20,000 అందించే లక్ష్యంలో భాగంగా ఈ నిధులు విడుదలవుతున్నాయి. డబ్బులు సక్రమంగా ఖాతాలో పడాలంటే రైతులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ నగదు జమ స్థితిని తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ అన్నదాత sukhibhava.ap.gov.in ను సందర్శించి తమ ఆధార్ నంబర్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు. 13వ అన్నదాత సుఖీభవ 3వ విడత ఇస్తున్నాం. 13వ తారీఖున అన్నదాత సుఖీభవ 3వ విడత రిలీజ్ చేస్తున్నాం. ఈవినింగ్ 5 PM ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నాడు. కేంద్రం మనం ఇచ్చేది కూడా ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసి మనం వాళ్ళు మోటివేట్ చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను, ఫస్ట్ డే అటెండ్ అవుతాను, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. ఈ మంత్లోనే ఉగాదిలో ఇది కూడా అన్నదాత సుఖీ కూడా ఉగాది కానుక